హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. అలేఖ్య చిట్టి పికల్స్. సో ఈ అలేఖ్య చిట్టి పికల్స్కి సంబంధించి జరుగుతున్న కాంట్రవర్సీ మీరు చూస్తూనే ఉండుంటారని అయితే అనుకుంటున్నాను నేను. సో ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ టాపిక్స్కి ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది అది. ఎందుకంటే మెయిన్గా వీళ్ళు ఒక కస్టమర్ని ట్రీట్ చేసిన విధానం, వీళ్ళు కస్టమర్తో మాట్లాడినట్టే ఒక వే, ఇది మొత్తం కాంట్రవర్సీ చేసి పడేసింది. ఎందుకంటే ఒక కస్టమర్ అడిగాడు ప్రైజెస్ గురించి, లిస్ట్ పెడితే హెవీగా ఉన్నాయి ప్రైజెస్ అని చెప్పి ఆయన నో థ్యాంక్ యూ అంటే వాళ్ళు బూతులు తిట్టు చాలా ఘోరంగా ఇన్సల్ట్ చేస్తూ ఒక వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఆ వాయిస్ మెసేజ్ మీకు వినిపిద్దాం అనుకున్నాను కానీ అది వద్దు, మన ఛానల్ త్రూ వినిపించకూడదు, అంత ఘోరంగా ఉంది. సో ఓవరాల్గా ఇలా వీళ్ళు మాట్లాడడం, ఈ కాంట్రవర్సీ గురించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషణ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. అలేఖ్య చిట్టి పికిల్స్. సో నాన్ వెజ్ పికిల్స్ లవర్స్గా మనం దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఇంత పెద్ద కాంట్రవర్సీ అవ్వడానికి గల రీజన్ ఏంటి? ఇది కావాలనే పబ్లిసిటీ స్టంటా, లేకపోతే ఎవరో టార్గెట్ చేసి వాళ్ళలాగా చిత్రీకరించారా? అది ఎలా ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పికిల్స్ కొనే వాళ్ళకి రేట్ వేరియేషన్స్ ఎందుకు ఉంటాయో చెప్తాను నేను, తర్వాత టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు బేసిక్గా మార్కెట్లో ఈ రమణ రామోజీరావు పచ్చళ్ళు, లేకపోతే ఈ తెలుగు ఫుడ్స్, వీళ్ళందరూ ఉంటాయి కదా, అవి ఎందుకు నీకు కేజీ 100 రూపాయలకే దొరుకుతాయి అంటే 100-150కే వస్తాయి. కొన్ని సూర్య పికిల్స్ లాంటివి బై 1 get 1 కూడా వస్తాయి. మదర్ పికిల్స్ ఏంటో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, బై 1 get 1 ఇంత పికిల్స్ ఇస్తాను. అవును. వీళ్ళ కారం ఎలా పడుతుంది, ఉప్పు అంత చీప్గా ఎందుకు వస్తుంది, మామిడికాయలు అంత చీప్గా ఎందుకు వస్తున్నాయి, ఎలా పెడుతున్నారు అని అంటావు కదా. దీనికి ఏంటంటే ఒక పెద్ద వాస్ట్ స్కేల్లో నేను అమ్మినప్పుడు ఎలా ప్రైస్ తగ్గుద్ది. 1,000 పికిల్స్ తయారు చేసినప్పుడు ప్రైస్ తగ్గుద్ది. వాస్ట్ స్కేల్లో చేసినప్పుడు అన్నీ తక్కువ పడతా ఉంటాయి. అలా ఒకేసారి మనం హోల్సేల్ అన్నీ తెచ్చినప్పుడు అది వాళ్ళ వ్యాపారం, వాళ్ళు అంత పెద్దగా చేస్తారు. మొత్తం మెషినరీ వర్క్ అదంతా, పికిల్ కలపడం కానీ అది చేయడం అంతా మిషన్ వర్క్. అలా అదే ప్యాక్ చేసి నీకు ఇచ్చేస్తూ ఉంటుంది. ఆ స్కేల్లో చేసినప్పుడు ప్రైస్ తక్కువది, ప్రాబ్లం ఏం లేదు. అది సూపర్ మార్కెట్స్లో. ఈ మధ్య కాలంలో అందరూ ఏం చేస్తున్నారంటే హోమ్ ఫుడ్స్కి అలవాటు పడ్డారు. హోమ్ ఫుడ్స్లో పికిల్స్ రేట్స్ ఎలా ఉంటాయంటే మరీ 100 రూపాయలకి ఇవ్వరు కానీ 400-500 కేజీకి అయితే ఇస్తారు. వీళ్ళు ఎందుకు అలా ఇస్తారంటే వీళ్ళు వాస్ట్ స్కేల్లో చేయరు, ఇంతే తయారు చేస్తారు. వాళ్ళకి పడిన దాంట్లో కొంచెం మార్జిన్ పెట్టుకొని దాన్ని సేల్ చేస్తారు, అంతేనా. ఇప్పుడు ఎక్స్పెన్సివ్ పికిల్, ఇప్పుడు నేను పెడితే ఆవకాయ నిజంగా 5,000-10,000 ఉంటుంది 2-3 కిలోలు పెట్టినా కూడా. ఎందుకో కూడా చెప్తా. మనం కోల్డ్ ప్రెస్డ్ గానుగ నూనెలు తెచ్చుకుంటాం, అవి ఎక్స్పెన్సివ్. 1 లీటరే 1,500 నుంచి 1,800 వరకు ఉంటుంది, 2,000 కూడా ఉంటుంది. ప్యూర్ వుడ్ ప్రెస్డ్ అదేంటి, ఎద్దు ఇలా తిరుగుతూ ఉంటే నూనె వస్తచ్చు, అది. అవి ఇప్పుడు చాలా వచ్చాయి మనకి. అందులోనూ తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. కొంచెం మంచివి అయితే ఏంటంటే మంచి క్వాలిటీ ఉంటాయని ఎక్కడ కృష్ణ బ్యాక్ టు ద రూట్స్లోనో లేకపోతే కొన్ని షాప్స్ ఉన్నాయి, అక్కడ తెచ్చుకుంటాం మోస్ట్లీగా. లేదా క్యూ మార్ట్ కన్నా వెళ్తాం. పచ్చడి అంటే మనకి ఈ పూట వండుకునే కూర అంటే అవును అనుకోవచ్చు, 2 రోజులు ఉంటుంది మహా అయితే ఫ్రిడ్జ్లో పెడితే. ఇది ఒక లాంగ్ పీరియడ్ వరకు ఉంటుంది కదా. ఇంకా పాత పచ్చడికి ఇంకా డిమాండ్ ఎక్కువ. పాత పచ్చడి అని అదో ఆనందం, కొత్త పచ్చడికి కూడా అదో ఆనందం. నాకైతే కొత్త పచ్చడి లేదు, పాత వాటికి ఓ టైప్ ఆఫ్ డిమాండ్ ఉంటుంది బాగా ఉన్నవి, కొత్త వాటికి ఒక టైప్ ఆఫ్ డిమాండ్ ఉంటుంది, కొత్త. అండ్ అలా ఉన్నప్పుడు అండ్ మార్కెట్లో మామిడికాయలు ఇప్పుడు బేసిక్గా ఏంటంటే బాగా పీచ్ ఉన్న రసాలు పెడితే పర్ఫెక్ట్ అనమాట. రసాలు అవి ఏంటంటే పండిన తర్వాత ఒక మంచి టేస్ట్ వస్తాయి, పచ్చిగా ఉన్నప్పుడు కూడా అంతే పుల్లగా ఉంటాయి. పీచ్ బాగా ఉండాలి. అవి ఎలా అంటే నీకు కేజీ 1,000 రూపాయలు కూడా ఉంటాయి, మంచి అథెంటిక్ కాయలు. అలాంటివి ఏరి తెచ్చుకుంటాం, అదొకటి. అండ్ ఉగాది ముందు అంటే పీచు పట్టనప్పుడు కాయ ఒక టేస్ట్ ఉంటుంది, వగరు ఉంటుంది. ఉగాది ఏప్రిల్లో ఒక టేస్ట్ ఉంటుంది, మేలో ఇంకో టేస్ట్ ఉంటుంది, ముదిరే కొద్ది. పీచు ఎంత వస్తే అంత. ఇది మరి పండొద్దు, పచ్చిగా ఉన్నప్పుడే బీభత్సమైన పీచు ఉండేది, అది వేరు. ఇప్పుడు అంతవరకు ఓకే. నెక్స్ట్ హై క్వాలిటీ మన అదేంటిది ఆవాల పొడి.
హై క్వాలిటీ కారం. ఇవాళ రేపు మంచి కారము మార్కెట్లో కేజీయే 1000 to 1200 ఉన్నాయి మంచివి. మంచి కారం అంటే చాలామందికి ఏం తెలుసు, గుంటూరు కారం తెలుసు, వరంగల్ తెలుసు, బళ్ళారి తెలుసు. గుంటూరు ఏంటంటే ఘాటుగా ఉంటుంది, వరంగల్ది కొంచెం కమ్మగా ఉంటుంది, బళ్ళారిది న్యూట్రల్గా ఉంటుంది. కాశ్మీరీ మిర్చి రంగు ఉంటుంది కానీ దాంట్లో కారం ఉండదు, దాంట్లో ఫ్లేవర్ ఉండదు. అవును, ఇట్లా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కలయికలో ఒక టైప్ ఆఫ్ కారం వస్తుంది. అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటే దాన్ని కూడా చాలామంది మన యూట్యూబర్స్ చేసి అమ్ముతున్నారు. ఇలా ఒకటి. ఇప్పుడు నీ కారమే 1200 పడింది కేజీకే, నువ్వు ఎంత సరే మనం కేజీ లెక్కనే మాట్లాడుకుందాం. కేజీ ఆయిల్ ఇంత 2000, కేజీ కారం 1000 రూపాయలు. మళ్ళీ ప్యూర్ రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ మంచి ప్యూర్ది తెచ్చుకొని దాన్ని దంచి వాడాలనుకుంటాం, లేదా అలా మంచిది దొరికినా ఓకే 100 రూపాయలు. అండ్ నౌ ఆవు పొడి, ప్యూర్ మెంతిపిండి ఇంత వేస్తాం. అవి కూడా కొంచెం క్వాలిటీ, మెంతి మహా అయితే 100 రూపాయల లోపే ఉంటుంది, నష్టమేం లేదు. ఈ ఆవాలు హై క్వాలిటీవి కొంచెం మంచి రేటు పెట్టుకొని తెచ్చుకుంటాం. ఇంకా కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఎవరైనా జీలకర్ర పొడిలో, ధనియాల పొడిలో ఇంకెవరైనా వాళ్ళ ఇష్టం వేసుకుంటారు, లేకపోతే లేదు. ఇక వెల్లుల్లి కూడా నీకు హై క్వాలిటీ వెల్లుల్లి ఒక రేటు ఉంటుంది, నార్మల్గా బజార్లో దొరికే ఒకటి ఉంటాయి, నాటు వెల్లుల్లి ఒక రేటు ఉంటుంది. నాటువి బేసిక్గా వేసుకుంటే కనుక అది కనీసం నీకు గుప్పెడే ఒక 500 వరకు వస్తుంది, అంటే పావు కిలో. కాస్ట్లీగానే ఉంటాయి ఇవన్నీ కలిపి. ఇంకా ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు ఆ ప్రొసీజర్ అంతా, కాయలు కొట్టి అవన్నీ చేసి. నెక్స్ట్ ఆ జాడి కూడా నువ్వు గ్లాస్ జారే వాడేవనుకో, ప్లాస్టిక్ బకెట్లో నీకు ఒకటి రేట్ ఉంటుంది, అవి ఆ పెయింట్ డబ్బాలు. అలా కాకుండా నెక్స్ట్ ఇంకోటి జార్ ఉంటుంది, నువ్వు అదే దాంట్లోనే చేస్తావు. అసలు ఎక్కడ కలిపే విధానంలో కూడా ఎక్కడ నీకు అల్యూమినియం టచ్ అవ్వకుండా కలిపే దగ్గర నుంచే చాలా జాగ్రత్త పడి చేసుకుంటూ ఉంటాం. అండ్ ఒక కొత్త క్లాత్ కొంటారు దీనికోసమే ప్రత్యేకంగా, పాత చీర కూడా వాడరు కాయ తోడవడానికి. నేనైతే కొత్తదే కొంటా, అది ఎంత ఉంటుంది మా అయితే తక్కువే, రేట్లు ఏమి ఎక్కువ ఉండవు. ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా తయారవ్వడానికి ఇంచుమించు 6 నుంచి 7 వేలు అవుతుంది 1 కిలో పచ్చడి పెట్టాలంటే. అవునా? మనం చేసుకున్నంత ఎంత టేస్ట్గా పెట్టుకుంటే, నేను తయారు చేసి ఇంతే ఉంటుంది కాస్ట్లీ. ఇది మనకి ఏంటి 4 నెలలో 5 నెలలో 6 నెలలో వస్తుంది కాబట్టి ఆ మాత్రం అందంగా చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు దీన్ని నువ్వు ఫర్ సేల్ చేయాలనుకో, ఇదే ప్రొసీజర్ నువ్వు ఒక 10 కిలోలు పెట్టావు, 60,000 అయింది. నీట్గా 60,000 ఏమవ్వదులే, 50 అనుకుందాం, ఇంకా తగ్గుద్ది. సరే ఓకే 50 అనుకుందాం. కానీ ఈ కాస్ట్లు అయితే అలాగే ఉంటాయి, కొంచెం తగ్గుతాయి, అంటే ఎక్కువ తెచ్చుకుంటాం కాబట్టి. వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు, ఎంత కాదన్నా ఒక 50,000 అయితే ఉంటుంది. 50,000 పెట్టి నేను 5 కిలోల పచ్చడి చేసినప్పుడు ఎలా అమ్ముకోవాలి? 50,000 నాకు 10 కిలోల పచ్చడి, 10 కిలోల పచ్చడి నాకు అయ్యింది దేనికి? 50,000కి. 15 అవుద్దిలే ఇవన్నీ కలుపుతాంగా, ఓకేనా? దీన్ని కూడా అదే రేటుకి అమ్మాలి అథెంటిక్కని. మళ్ళీ దాని ప్యాకింగ్ కాస్ట్లు కూడా తీసుకొని ఓ రేటు. ఎంత కాదన్నా ఈ పిక్కలు మార్కెట్లో కనీసం 2,000-3,000 కన్నా ఒక డబ్బా అమ్ముతాం మనం, విత్ ప్రాఫిట్స్ అన్నీ చూసుకొని. ఇంత కష్టపడ్డారుగా. పావు కేజీ డబ్బానే, అది కూడా మళ్ళీ పావు కేజో లేకపోతే హాఫ్ కేజో ఇక మన ఇష్టం, అలా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడు రేట్ ఎక్కువే కదా మార్కెట్లో. ఏంటి ఇప్పుడు మనం ఏం చేయాలి? మర్యాదస్తులం కాబట్టి నా పక్కన స్వగృహ ఫుడ్స్ వాడు 400కి ఇస్తున్నాడు, నేను అదే పచ్చడి 4,000కే ఇస్తున్నా. కస్టమర్ వచ్చి ఇదేంటి అని అడిగినప్పుడు ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ పొలైట్లీ, సార్ నేను ఇది వాడాను, ఇలా వాడాను, మా ప్రాసెస్ ఇలా ఉంటుంది, నువ్వు కన్విన్స్ అయితే అవి, లేకపోతే లేదు. బట్ ఇవన్నీ కొన్నామండి, ఇది ఇక్కడ తెచ్చాం, దానికి ఇంత అయ్యింది. సో అందుకని చెప్పి కొంచెమే మార్జిన్ చూసుకొని ఇలా అమ్మామండి, పెద్ద మార్జిన్స్ కూడా పెట్టలేదు, అప్పటికే కాస్ట్ ఎక్కువైందని. క్వాలిటీ ఫుడ్ అందించాలనే మా మెయిన్ లక్ష్యం అని ఏదో చెప్పి వాడిని అట్రాక్ట్ చెయ్యి, తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి కొంటాడు. అది నువ్వు ఆన్లైన్లో చెప్పినా ఫేస్ టు ఫేస్ చెప్పినా వాట్ ఎవర్, నీ పొలైట్నెస్కి పడిపోవాలి. మార్కెటింగ్ స్కిల్స్ అంటేనే అవి. ఇప్పుడు వాళ్ళ ఆ మార్కెటింగ్ స్కిల్స్ ద్వారానే కదా వాళ్ళు ఫేస్ రివీల్ చేసి అమ్మాయిలు యూట్యూబ్లోకి. నెక్స్ట్ అలా మన సెలబ్రిటీస్ కూడా కొంతమంది మన వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా పచ్చళ్ళు పెడతా ఉంటారు. వాళ్ళ ఫేస్ చూడండి ఎంత బాగా పెట్టామని మీకు ఇచ్చేస్తున్నాం అంటారు. అలా కూడా యూ కెన్ సెల్ ఇట్. కాదు, నాకు డౌట్, అంటే ఇప్పుడు పచ్చడి చేయడం అంత కాంప్లికేటెడా? పచ్చడి అనేది యూట్యూబ్లో రకరకాల వేరియేషన్స్లో రకరకాల వీడియోస్ 5 నిమిషాలు చూపెట్టేస్తున్నారు ఎలా చేసుకోవాలనేది. ఇంత గొప్ప గొప్ప వంటలు వచ్చిన మన ఆడవాళ్ళకి, మన ఇంటి ఆడవాళ్ళకి ఈ పచ్చడి చేయడం పెద్ద విషయమా? గరిటె తిప్పి కొడితే 10 కేజీల పచ్చడి రెడీ అయిపోద్ది. అనుకున్నంత ఈజీ కూడా కాదు. నాన్ వెజ్ పికిల్ అంటోంది. నాన్ వెజ్ పికిల్ అయినా సరే కొన్ని ఉంటాయి, అనుకున్నంత ఈజీ అయితే కాదు.
అంటే ఈజీ అని కాదు, ఇంత మనోళ్ళు హైలీ కాంప్లికేటెడ్. ఒక్కొక్క చేయికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. చేసిన వాళ్ళకి కూడా సెకండ్ టైం మళ్ళీ అలాగే కుదరదు. చాలా చాకచక్యంగా చేయాలి. కొంచెం కాంప్లికేటెడ్ 100%. బట్ ఐఎమ్ ఫైన్, యాక్సెప్టబుల్. సో సరే, అది అవుట్ ఆఫ్ సిలబస్. ఇక అసలు విషయానికి వస్తే దీన్ని మనం అమ్మేలాగా పెట్టుకోవాలి. సేమ్ ఇలాగ ఇప్పుడు నేను చెప్పింది ఒక ఆవకాయ గురించే. దీంట్లో మళ్ళీ మాగాయ ఇంకా ఎక్స్పెన్సివ్. ఎందుకు అంటారు, ఈ ఆవకాయన నువ్వు కట్ చేసి కలిపేసి అంటగట్టేసావు. మాగాయ అలా కాదు, తుర్మాలి, ఎండబెట్టాలి, ఆ రసాన్ని సపరేట్ చేయాలి, కాయల్ని సపరేట్ చేయాలి, మళ్ళీ కలిపి ఎండబెట్టి మళ్ళీ తీసి మళ్ళీ కలిపి ఒక పెద్ద ప్రాసెస్ చేయాలి దాన్ని, మజ్జిగ మిరపకాయలు చేసినట్టు. సో ఇట్లా దాని కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ బెల్లం ఆవకాయ, అది 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 కొంచెం అటు ఇటుగా ప్రైస్ ఉంటుంది. అంటే బెల్లం రేటు లాగా కాదు అది. అది చేసే విధానం చాలా కాంప్లికేటెడ్. త్వరగా చెడిపోకుండా అందంగా చేయాలి. అండ్ ఆ తీపి, ఆ కారం, ఆ ఉప్పు మోతాదులో కలవాలి, లేకపోతే వెగటు. ఇలా చాలా ఉంటాయి. నాన్ వెజ్కి వెళ్ళినా కూడా నువ్వు ఏమంటారు, జస్ట్ నూనెలో వేసి వేంపి అడ్డమైన అన్ని కలిపేసి నిమ్మరసం పిండితే అయిపోయింది చికెన్. ఫస్ట్ టైం నాకు బెల్లం ఒకే ఒక అమ్మాయి ఇచ్చింది. ఒక అమ్మాయి ఇచ్చినప్పుడు టేస్ట్ చేయమని చెప్తే నేను అసలు లిటరల్లీ అసలు అంత టేస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మజ్జిగలోకే బాగుంటుంది. అదే. ఇక కొన్ని ఉంటాయి ఇలాంటి పికిల్స్ చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఈ మధ్య కాలంలో గోంగూర నాన్ వెజ్ పికిల్, పాలకూర చికెన్ పికిల్ అని ఇంకా తయారు చేసే వాళ్ళు పెరిగిపోయారులే, తప్పులేదు. ఇక్కడ ఇంకో కామెంట్ చెప్తారు, ఈ అలైకే జిట్టి పికిల్స్ తిని అంట ఒకడు కామెంట్ పెట్టాడు. నమస్కారం అండి అలేఖ్య గారు, మీ పచ్చడి తిన్నాక మా ఆవిడ 4 సంవత్సరాల నుంచి గర్భం దాచలేదు, తెలంగాణ గర్భవతి అయిందని చెప్పి కామెంట్ పెట్టాడు. అది విపరీతంగా ట్రోల్ అవుతా. కింద థ్యాంక్ యూ అని పెట్టారు వాళ్ళు, అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు. అంటే అటు ఓకే, ఐఎమ్ నాట్ ట్రోలింగ్, టూ మచ్. మనం పద్ధతిగా చెప్పుకోవాలి, అవతల వాళ్ళు కూడా అంతే గౌరవంగా కొంటారు నువ్వు చేసే విధానం నచ్చితే. ఇప్పుడు అంతా కాస్ట్ ఎందుకు ఎక్కువ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలా అంటే ఏంది అంత అవసరమా, దీనికి మహా అయితే మార్కెట్లో పోతే నూనె ఎంత ఉంటుంది, అది ఉంటుంది, నువ్వు తయారు చేసే పెద్ద ఇదా అలా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మార్కెట్లో ఉన్నప్పుడు వాళ్ళని తట్టుకోవాలి, వీళ్ళని తట్టుకోవాలి. గింజి బేరం ఆడే వాళ్ళు ఉంటారు, చెప్పిన రేటు కొనేవాళ్ళు ఉంటారు. ఆ తొక్కలేని మొహం నువ్వు కాకపోతే పక్క వీధిలోకి వెళ్ళి కొంటా అనే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మనం వ్యాపారం చేసేటప్పుడు ఏంటంటే మన హాస్పిటాలిటీ ఎలా ఉండాలి, అందరినీ ఈక్వల్గానే చూడాలి. కరెక్ట్. మనం మొహం మీదే కొంతమంది అంటూ ఉంటారు, ఏముంది బూందీ లడ్డు 400, ఆ తొక్క అంత అవసరం, ఆ బూందీకి బూందీ ఎంత వస్తుంది, షుగర్ ఎంత ఉంటుంది, అలా క్యాల్కులేట్ చేసే కస్టమర్లే దేవుళ్ళలాగా చూడాలి కదా, అంతే తప్ప అంటే. ఇప్పుడు నీ అలేఖ్య పికిల్ దగ్గర నేను ఎందుకు ఈ రెసిపీలని చెప్పాను అంటే నిజంగా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. అంటే ఒకవేళ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది అయ్యేసరికి చాలా మంది ఏంటంటే నిజంగా ఎక్స్పెన్సివ్ పికిల్స్ అమ్మే వాళ్ళ మీద కూడా ఇది పడుద్ది, వీళ్ళు కావాలనే దోచుకుంటున్నారు అనే లెవెల్లో ఉంటుంది. బట్ కాదు, తప్పది. ఇలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆర్గానిక్గా వెళ్తే నీకు అన్ని తక్కువ, రేట్స్ ఎక్కువే ఉంటాయి, క్వాంటిటీలు తగ్గుతాయి. ఇప్పుడు వీళ్ళు మరి అలేఖ్య ఎలా చేసిందో నాకు తెలియదు. ఆ చిట్టి పికిల్స్ ఏమేమి వేసారో మనకు తెలియదు. ఆ ఇంగ్రీడియంట్స్ తెలియదు. ఒక రేట్ చార్ట్ మాత్రం ఉంది. సరే అడిగాడు వాడు ఎవడో, ఏమ్మా ఇంత రేటు చెప్పు పద్ధతిగా. మేము పద్ధతిగా చేసామండి, అందుకే ఇంత రేటు. ఎలా అయితే చార్ట్ ప్రిపేర్ చేసావో అడిగిన దానికి చార్ట్ పడే మొకాన. ఇప్పుడు బట్టల షాప్ వాళ్ళు కూడా సేమ్ నువ్వు చూసిన చీరే పక్క షాప్లో చూశానండి, అక్కడ 3,000 నువ్వు వేరే 30,000 చెప్తున్నావు అన్న, ఆ క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరు, మీరు ముట్టుకొని చూడండి అంటాడు. అసలు రెండు సేమే చెప్పాలంటే, బట్ అలా అంటారు. అది కన్విన్స్ అయ్యే విధానం, వాడు కాంప్రమైజ్ చేసే విధానం బట్టి ఉంటుంది. అంతే, నిన్ను కన్విన్స్ చేయాలి ఏదో ఒకటి చెప్పి. అదే పైగా వాళ్ళ చీర ఒట్టిదేనండి, అదేదో పిచ్చి రంగులు వాడతారు, మేము ఆ హోలీ రంగులు వాడము, మేము ఒరిజినల్ రంగులు వాడతాము, చెప్పు వాట్ ఎవర్. ఇవన్నీ కాకుండా ఒరే అసలు నీది పచ్చడి కూడా మొహమేనా, బతుక్కి ఎప్పుడన్నా పచ్చడి తిన్నావా, అసలు అదే ఎప్పుడన్నా కొన్నావా, పోనీ అలా అన్నా కూడా ఏమనుకోరు. అంటే కొంతమంది అలా చూస్తారు హోటల్లో. ఏది ఏమన్నా ఇప్పుడు నేను చట్నీస్లో ఒకసారి చూసా, అనకూడదు, బట్ పాపం ఒక ఆవిడ వచ్చి తింటుంది వాళ్ళ పిల్లల్ని వేసుకొని, 30 ఇడ్లీయో ఏదో ఆర్డర్ చేశారు, అది అప్పుడే వచ్చింది ఫ్రెష్గా, నవ్వు అవైలబుల్ అని ఆ పక్కన బోర్డు మీద ఉంటే ఇది కావాలి అన్నారు. 3 తెచ్చాడు, వాళ్ళ బిల్ 1200 some చిల్లర ఎంతో అయ్యింది. ఇడ్లీ ఎంత అంత అని చెప్పేసి ఆవిడ కొంచెం గట్టిగా అండం, నేను చూసేవాడు ఇట్లా చూసాడు. అంటే దాంట్లో అర్థం చేసుకోవాలి, ఎప్పుడన్నా ఇడ్లీ తిన్న మొహమేనా అనేది అన్నట్టుగా వాడు చూశాడు. బట్ ఆవిడ అన్నంలో తప్పులేదు,
మరి తను ఎప్పుడు అంత రేటు పెట్టి చూడలేదు కదా. అదేదో నా మన వాళ్ళకి నేను ఇంట్లోనే నా చేతులతో చేసిస్తా, ఇక్కడ తేవడం ఎందుకని కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళని తప్పనిలేము, వాళ్ళు కరెక్టే, బికాజ్ వాళ్ళు ఎప్పుడు చట్నీస్కి రాలేదు కాబట్టి. సో ఇట్లా కొంతమంది ఉంటారు. నువ్వు అలా అన్నా కూడా ఇట్స్ ఓకే, కానీ అంతకు మించి వెళ్ళి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని నువ్వు తక్కువ చేసి మాట్లాడకూడదు. నీ వైఫ్కి నువ్వేం చేస్తావు, నువ్వు ఒక అమ్మాయికి ఏం కొంటావు, మరి అమ్మనా బూతులు మళ్ళీ అసలు అవన్నీ ఎక్కడ అవుట్ ఆఫ్ బాక్స్. అది ఇక అసలు విషయానికి వస్తే ఇది నిజంగా అలేఖ్య వాళ్ళే అన్నారా లేకపోతే వాళ్ళ పేరు మీద డౌట్ వస్తుంది ఒక్కోసారి, వాళ్ళ పేరు మీద ఇంకెవరన్నా పెట్టారా నాకైతే తెలియదు. బట్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఆ మొహాలు చూస్తే మాత్రం ఈ లాంగ్వేజ్ కి ఆ ఫేసెస్ కి సంబంధం లేదు. బట్ ఇక్కడ పాయింట్ ఎవరైనా ఐ థింక్ ఇప్పుడు వాళ్ళైతే డైరెక్ట్ గా అయితే కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉండరు. దే ఆర్ ఓన్లీ ఫర్ ప్రమోటింగ్ దేర్ బిజినెస్ ఫర్ వీడియోస్. వాళ్ళు కొంచెం అందంగా ఉంటారు, చక్కటి మొఖాలు కాబట్టి వాళ్ళ ప్రజెంటేషన్ అలా ఇచ్చి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ సోర్స్ వేరు. ఎవరైతే దీన్ని తయారైన తర్వాత హ్యాండిల్ చేస్తున్న ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ కస్టమర్ని హోల్డ్ చేయడం కోసం వాడిని అవమానించైనా సరే ఎలాగైనా కొనించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా చేస్తుండొచ్చు. ఇది ఎక్కడ పక్కన చాలా షాప్స్ ఉంటే ఆ కొనే మొహమేనా ఆ ప్రెస్టేజ్ కోసమైనా వాడు కొంటాడు. అదే అంటున్నా నేను. అది కూడా స్ట్రాటజీయే, కొనిపించుకోవడానికి యాక్సెప్టబుల్లే, అనకూడదు తప్పు, కానీ ఇట్స్ ఓకే. ఏదో అంటే నువ్వు వాడి చేత కొనిపించుకున్నావు మొత్తానికి. ఇప్పుడు కొంతమంది ఒక స్ట్రాటజీ ఉంటుంది, నువ్వు లోపల షాప్లోకి రాగానే సార్ వెల్కమ్ సార్ వాట్ సార్ ఏం కావాలి సార్ అంటే నన్ను సార్ అనే సార్ అని చెప్పి ఆడి ఫీలింగ్ వచ్చేసి వెంటనే వాట్ హౌ మచ్ దిస్ 5,000 ఓకే టేక్ మై క్రెడిట్ కార్డ్ అంటాడు ఒకడు. ఇదొక బిజినెస్ స్ట్రాటజీ. ది పాయింట్ ఇక్కడ ఎవరైనా ఒక టార్గెట్ చేసి వీళ్ళని డ్యామేజ్ చేయడం కోసమే చేసిన అది కూడా ఉండొచ్చు. మనం కొన్ని షాపింగ్ మాల్స్లో వాళ్ళే ఒక రూల్ పెట్టారు, అది నాకు కొంచెం తప్పనిపించినా కూడా కరెక్టే. వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే రాగానే అడుగుతారు ఏ రేంజ్లో చూపించాలండి అని. తప్పులేదు, ఎందుకంటే నువ్వు 30,000 తీసి చూపినా అమ్మో 30,000 అని అవన్నీ పీపీ వెళ్ళిపోయావు అనుకో, వాళ్ళకి ఇబ్బందే కదా. నువ్వు ఏ రేంజ్లో కావాలంటే నాకు 3,000 రేంజ్లో చూపించంటే వాడు అదే ర్యాక్ చూపిస్తాడు. కరెక్ట్ అదే తీసుకొని వెళ్ళిపో, నీకు నచ్చితే కొనుక్కో లేకపోతే వదిలేసిపో, నిన్నెవడేమండు, దానికి కూడా ఏం ఫీల్ అవ్వదు. బట్ ఇక్కడ ఏంటంటే చాలా విచిత్రంగా ఉంది ఇది. ఇప్పుడు ఇంత ఇదిగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి కారణం ఆ బూతులు. ఇప్పుడు ఒక అమ్మాయి బూతు మాట్లాడితే ఊరికే అప్పటెప్పుడో నేను అదేదో విన్నా, తిన్నావారా ఎవరు, అవును అది మర్చిపోయాను నేను, శిరీష కాదు ఎవరో తిన్నావారా అని ఒకటి వచ్చేది బాగా వైరల్ అయింది. తర్వాత సుజనా తిన్నావారా అది ఏంటో తెలీదు. ఇప్పుడు ఇదే అదే ఆ తర్వాత బాగా వైరల్ అయిందంటే ఇదే. మధ్యలో ఇంకేం చూడలే నేను, అంటే ఇట్లా లేడీస్ విషయంలో ఈ ఆకతాయిలు వచ్చేసి నీరజ అది కూడా ఒకటి ఉంది. మళ్ళీ చాలా వరకు ఫన్నీగా ఉంటాయి కొన్ని కాల్ రికార్డ్స్, బట్ ఇది మాత్రం టూ మచ్. రైట్, చూద్దాం ఒకవేళ అది నిజంగా వాళ్ళు అన్నారో లేదో తెలియదు, చూద్దాం. ఇన్ కేసు వాళ్ళు అనకుండా వాళ్ళ పేరు మీద ఏమైనా వైరల్ కూడా అయి ఉండొచ్చు. ఆ ఫేసెస్ కి టోన్ కి సంబంధం లేదు. అదే వాళ్ళైతే డైరెక్ట్గా కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతుండరు. మేబీ వేరే ఎవరినైనా హ్యాండిల్ చేయమంటారు కదా, కస్టమర్స్ ఎవరైనా అడిగితే ఒక టీం ఉంటుంది కదా, వాళ్ళు ఎవరైనా మేబీ మైట్ బి అంత టీం పెట్టుకునే అంత పెద్ద బిజినెస్ ఏమి అనుకోవాలని లేదు. వాళ్ళు చాలా పెద్ద బిజినెస్ వాళ్ళకి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఏంటి వాళ్ళు పాన్ ఇండియన్ లెవెల్లో చేస్తున్నారు బిజినెస్. వాళ్ళు తమిళ్లో మాట్లాడతారు, ரொம்ப సొమ్మిది అంటుంది తమిళ్లో, కన్నడలో ఎంత పడుందో పడుంది అంటుంది కన్నడలో, ఇంకా కేరళ అయితే ఎంత పడుందో మార్కెట్ అంటుంది మలయాళంలో. అంటే అంత వాళ్ళు పాన్ ఇండియన్ లెవెల్లో చేస్తున్నారు దాన్ని బిజినెస్. నాకు తెలియదు, నేను ఇప్పుడే విన్నా ఫస్ట్ టైం. ఇంకొకడు అది నచ్చక చెప్పా కానీ నేను, అంటే నాకు ఇంకొక కామెడీ ఏంటంటే వాడు ఆ కామెంట్ తర్వాత ఇంకొకటి కామెంట్ పెట్టాడు, ఏమండి యాక్చువల్లీ మా కుక్క చిత్తకార్తెలో కూడా పిల్లల్ని కలలేదండి, బట్ మీ పచ్చడితో పెరుగన్నం కలిపి పెడితే 6 పిల్లలు కలిగిందని పెడితే నాకు చచ్చిపోయింది అని నవ్వలేదని చూసి. అంటే అంత ట్రోల్ చేస్తున్నారు. బట్ ఓకే రైట్ అన్న, ఓకే థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.